బీఆర్ఎస్ ఒక పద్ధతి ప్రకారం గతంలో ఉద్యోగ సంఘాల నాయకులతో ఉన్న సాన్నిహిత్యం వలన లేకపోతే ఆ ఉద్యోగ సంఘాల నాయకులను బెదిరించో లేకపోతే ఒక రకంగా లొంగ తీసుకునో అనివార్యమైన అనాలోచిత సమ్మెలకు తెరలేపుతున్న పరిస్థితి. మొన్నటికి మొన్న ఎలక్ట్రిసిటీ ఆర్టిషన్కు సంబంధించిన సమ్మె విరమణ నేనే దగ్గర ఉండి బట్టి గారితో వాస్తవాలు తెలియజేయించడమే కాకుండా బట్టి గారికి కొన్ని అంశాలు తెలుసు. వాటి వల్ల ఆ 20,000 మంది ఉద్యోగులకు నష్టం జరగకుండా సమ్మె విరమింపజేసి వాళ్ళ సమస్యల పరిష్కారానికి ఒక హామీ ఇవ్వడం జరిగింది. అయితే అక్కడ ఎవరైతే ప్రధానమైన సంఘాలుగా పిలువబడేవన్నీ కూడా వాళ్ళను సమ్మెకు ఎగదోసి వాళ్ళు వెనుకకు పోవడం వల్ల ఆర్టిజన్స్ నష్టపోయే కాదు డిలీషన్కు మీన్స్ డిస్మిసల్కే దగ్గరికి వచ్చిన పరిస్థితుల్లో వాళ్ళని కాపాడుకోవడం జరిగింది ఉప ముఖ్యమంత్రి గారి యొక్క సహకారంతో. ఇప్పుడు మళ్ళా ఆర్టీసీ సమ్మె కూడా ప్రేరేపిత సమ్మె అని ఇప్పుడు వాళ్ళు ఇచ్చే బీఆర్ఎస్ వాళ్ళు ఇస్తున్న స్టేట్మెంట్తో మనకు కనబడుతున్నది. ఆ రోజు 40 రోజులు పైచిలుకు నిరసన జరిగితే సమ్మె జరిగితే ఆర్టీసీని పూర్తిగా ప్రైవేట్ పరం చేయాలి, ప్రభుత్వంతో డీలింక్ చేయాలనే ఆలోచన చేసినప్పుడు కాంగ్రెస్ నాయకులు, విపక్షాల నాయకుల్లో కమ్యూనిస్టులు, ఇతర ప్రజా సంఘాలను కలిసి ఆ రోజు వారికి మద్దతుగా నిలిపితే వాళ్ళ మెడ మీద ఉన్న కత్తిని పక్కకు తీసింది కేసీఆర్. ఇలా ఉచిత బస్సుతో పాటు కొత్త బస్సులు, తర్వాత వివిధ రకాలమైన బెనిఫిట్స్ను మనం కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంటే కొంతమంది నాయకులు దాంట్లో వేళ్ల మీద లెక్క పెట్టే నాయకులతో ఈ సమ్మెకు పిలిపిచ్చేసి ప్రజలకు కష్టాలు పాలు చేయాలని ఎండాకాలం రోజున. మొన్న కూడా కరెంటుది కూడా ఎండాకాలంలో కరెంటు కష్టాలు వస్తే ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది. ఇప్పుడు బస్సులు నడవకపోతే ప్రభుత్వ వ్యతిరేకత వస్తుంది. రేపు మళ్ళీ ఉద్యోగులతో మరో సమ్మెకు కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఇలాంటి ఒత్తిడులకు లోను కాకుండా ఉద్యోగులు కానీ కార్మికులు కానీ సమయంతో ఉండండి. ఇలా ఆర్టీసీ కార్మికులకు ప్రత్యేక విజ్ఞప్తి ఏంటంటే, మీరు నిలబెట్టుకున్న సంస్థను మళ్ళీ కూల్చడానికి కేసీఆర్ అండ్ కోనే ప్రయత్నం చేస్తున్నారు. మీలో కొంతమంది సంఘాల నాయకుల్ని రాజకీయ ఆశో ఆర్థిక ఆశో లోబరుచుకొని ఈరోజు ఈ ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితుల్లో మీరు నష్టపోకుండా ఉండాలంటే, ప్రజలకు అండగా ఉండాలంటే మీరు సమ్మెలో పాల్గొనకండి. క్రమేపీ మీ యొక్క చిత్తశుద్ధితోనే ఇంత మేరకు సంస్థ మనుగడ కొనసాగుతున్నది. రేపటి రోజున కూడా మీరు ప్రభుత్వ ఉద్యోగులుగానో లేదంటే కార్పొరేషన్ ఉద్యోగులుగానో మీరు కొనసాగే ప్రయత్నం మీ చిత్తశుద్ధితోనే కొనసాగి తప్పితే ఈ దొంగ నాయకులు, ఈ ఏమంటారు అమ్ముడు పోయే నాయకులతో కాదు. కాంగ్రెస్ పార్టీకి ఆ చిత్తశుద్ధి ఉంది, ముఖ్యమంత్రి గారికి ఆ చిత్తశుద్ధి ఉంది. రేవంత్ రెడ్డి గారితో పాటు పొన్నం ప్రభాకర్ గారు మీకు అండగా ఉంటారు. మేమందరం కూడా మీకు అండగా ఉంటాం. ఇలాంటి పిలుపులకు, వీళ్ళు ఇచ్చే రాంగ్ కాల్స్కు మీరు స్పందించకండి. రేపటి రోజున కూడా మళ్ళీ ఉద్యోగులు కొంతమందిని రెచ్చగొట్టి వంతుల వారిగా ఇదొక పద్ధతి పెట్టుకున్నారు. కేసీఆర్ బయటికి రాడు కానీ ఇంట్లో కూర్చొని నల్లికుట్లో లెక్క కుట్రలు చేయడంలో మంచి నేర్పరి. కాబట్టి ఇవాళ ఏ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని అబాసుపాలు చేయాలని కుట్రలు చేస్తున్నాడో దాన్ని తిప్పికొట్టండి అని చెప్పి ఆర్టీసీ కార్మికులకి కాదు ఉద్యోగ సంఘాల నాయకులకు కూడా వాళ్ళ మాయలో పడకండి, వాళ్ళ యొక్క మాటలు వినకండి. ఎందుకంటే ప్రభుత్వానికి మీరు వెన్నెముకగా ఉన్నారు. మిమ్మల్ని కాపాడుకునే పరిస్థితి ప్రభుత్వానికి ఉంటుంది. లక్షల కోట్లు అప్పులు చేసి ఇంట్లో వండుకొని మళ్ళీ అధికారం కొరకు మళ్ళీ లక్షల కోట్లు దోచుకోవడానికి వాళ్ళు చేసే ప్రయత్నానికి మీరు సహకరించకండి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను.